ప్రసాదు సుజాత సుజీ 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 ఐ లవ్ యూ సుజీ వదలంటే వదలండి ఇంత దూరం వచ్చి వదలమంటావేంటి నీకంతా కంగారే ఇంకా మీ నాన్న చూడలేదు ఇంత దూరం వచ్చి ఇబ్బంది పడ్డారు వదలరా మీ నాన్న అనుకుంటా మీరు మీ నాన్న కాదు కదా సుజీ అసలు నువ్వు నా సుజే కాదు కళ్ళు నెత్తికి నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా శోభన రోజే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారా అది నా పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికేరా నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను అలాగా నా ప్లాన్ అంతా పాడు చేస్తావా నిన్ను చంపేస్తాను ఏమండి వీడి నన్ను అపవిత్రం చేశాడు నా కళ్ళ ముందే వీడిని పొడిచి చంపండి తీసుకో ఏమ్మా వీరనారిమణి కత్తి తీసుకుని మనకి పరిగెడుతున్నాడేంటి అది కొంచెం బండ కత్తిలే బలంగా పొడిస్తే గాని దిగదని ఏమండి రండి వీడిని నా కళ్ళ ముందే పొడిచండి ఎందుకురా ఏడుస్తున్నావు? లక్షణంగా పెళ్ళైపోయింది కదా. పెళ్ళైంది కాబట్టి వెళ్తున్నాను. ఏమైందిరా? పెళ్ళిళ్ళయ్యి శోభనలు లేవుగా. ఎందుకని? మా నాన్న నలుగురికి తాళి కట్టి కుక్క పిల్లని పక్కన పడుకోబెట్టి పడుకుంటున్నాడు. కుక్క పిల్లలాగా పక్కనే పడుకోబెట్టుకుంటున్నాడా? నాలుక ఎర్రబడింది, కళ్ళు పచ్చబడ్డాయి, ఒళ్ళు చల్లబడింది. అయ్యో ఇంకా బ్రతకడం కష్టం. నాన్నలు కాదు కుక్కలు. పొట్టు చుట్టూ 14 ఇంజెక్షన్లు చెయ్యాలి. 14 కాకపోతే 34 వేవయ్యా. అందుకే కుక్క పిల్లని తీసుకొచ్చింది. అమ్మాయి ఆ కుక్క పిల్లని పట్టరమ్మా. కుక్కకు కాదు నీకు. అంతేకాదు ఆ కుక్క చచ్చిపోయిందో నువ్వు చచ్చిపోతావు. పాడు సచ్చినోడు, మొదనష్టపు సచ్చినోడు, రాత్రి లేటుగా రావడం, ఎంత పొద్దెక్కినా లేవకపోవడం, అన్ని పనులు నేను ఒకదానే చేసుకు చావాలి. వీడికి పని ఉందంట. కనీసం పిల్లల్ని కనే పని కూడా లేదు. రెడీమేడ్ గా పిల్లాడితో సహా పెళ్ళాం దొరకడం ఎంత అదృష్టం. ఆ సింపతి కూడా నా మీద లేదు ఈ మనిషికి. నిన్ను నిన్ను ఇదంతా నా కర్మ. ఈ దరిద్రుడు నాకు దొరికాడు. ఏంటి స్టెప్ బావా, ఎర్లీ మార్నింగ్ బోడమ్మ ముసుగులు ఎప్పిరయ్యో. నీ అక్క నోరు ఒక్క మాట కూడా మాట్లాడదన్నావు. ఒక్క మాట మాట్లాడదని చెప్పాను కానీ 100 తిట్లు తిట్టదనేమి చెప్పలేదు కదా. ఇలా ట్విస్ట్ల కింద చెప్పే నా కొంప ముంచావు. ఇప్పుడు ఆ తిట్లు వినలేక చచ్చిపోతున్నాను. నేను దాన్ని భరించలేను. భరించగలిగితే మొదట మొగుడు ఎందుకు పారిపోతాడు? మా అక్క జన్మకి నీ దారికి రాదు. కనుకో పని ఏంటది? నువ్వే మా అక్క దారికి వెళ్ళిపో. ఈ ఐడియా బాగుంది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, మా కోవేర నీళ్ళు కొలువై ఉందు గాని 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 గాని. అన్యాయం చేయటం కాదే, నీకు సాయం చేద్దామని చేస్తున్నాను. నాకు తెలుసు నువ్వెందుకు చేస్తున్నావో. చుట్టుపక్కల వాళ్ళు నేను గయ్యాల్ని, రాక్షసిని, మొగుడిని రాచి రంపాన పడుతున్నానని అనుకోవాలనేది. మొగుడంటే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని పెళ్ళాం చేతో పనులు చేయించాలి కాని ఇలా ఆడంగి వేషాలు వేస్తావా? అందరూ నన్ను చూసుకోవాలనేదా? ఇదెక్కడ గొడవే బాబు. పని చేయకపోతే తిడతావు, చేసినా తిడతావు. అసలు నీకు అంటే అదే పట్టు, అదే పట్ట.
అదే పట్టు అదే పట్టు అదే పట్టు అదే పట్టు అదే పట్టు అదే పట్టు. ఆంబోతు గుర్తుకే మన ఓటు దామోదరరావు గారికి మన ఓటు. ఓట్లు ఆడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి? మనల్ని ఏమన్నా కుట్టోళ్ళు అనుకున్నారా, ముట్టోళ్ళు అనుకున్నారా? వాళ్ళని చూస్తే పారిపోరు సార్, ఉన్నంతలో దానా ధర్మాలు చేస్తారు. మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించి ఉండాలి. అందుకే నార్మల్ ఈ ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయలాగా కనిపించడం ఏంటయ్యా? ఏటా పెద్దకప్ప ఏంటోనయ్యా నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో తలుపులు మూసుకుంటున్నారు. ఓ పని చెప్తావేంటి? ఏంటి? వెనక వైపుగా వెళ్ళి గోడలు కోట్లాడుతావేంటి? అప్పుడు ఖచ్చితంగా బందిపోటీ అనుకుంటారు నేను. దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎంటెన్గా ఉంటది. అమ్మలారా బాబులారా, ఓట్లు దానం చేయించండి బాబు. పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చేయండి బాబు. అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టోళ్ళకి అడుక్కుంటాం కదయ్యా. నువ్వు ఆపు. పెద్దలారా, మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ గెలిపించాలి. హలో మాధురి దీక్షిత్ ఆంటీ. ఆంటీ మార్కెట్ కాదు, మ్యాట్నీకి. ఇంత ఎండలో సినిమాకి ఏంటంటే హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుకోక. ఒంటరిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే ఏం బాగుంటుంది? సూర్యకాంత్ పిక్చర్ పబ్లిక్ లో కూర్చుని చూస్తేనే మజా. అప్పు మీరు సినిమాలు తెగ చూస్తూ అంకుల్తో అంట్లు తోమిస్తున్నారట. మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఖాళీలు అమ్మలక్కలు. అంతేకాదు, అంకుల్తో మీరు సరిగా ఉండట్లేదని కూడా తెలిసింది. అందుకే మీకు పిల్లలు కూడా పుట్టట్లేదు. అభిజ్ఞా వర్గంలో ఆ అన్నదాన్ని మా ఆయన దగ్గర పంపించు, పుట్టిస్తాడు పిల్లల్ని. ఏ భగవాన్, ఆడాళ్ళకింత మంచి అందాలు ఎందుకు ఇచ్చా? ఇచ్చిన అవి కప్పుకోవడానికి చీరలు ఎందుకు ఇచ్చా? ఇచ్చిన వాటికి పవిటలు ఎందుకు ఇచ్చా? డోంట్ వరీ మై ఫ్రెండ్, దాచుకున్న అందాల్ని చూపిస్తాను కదా. ఎలాగా? తన బయట తీస్తా. ఏమై కూల్ డ్రింక్స్ ఉన్నాయా? ఏ మిస్టర్, చూసుకోవచ్చుగా? చూసుకోవడానికి. चोली के पीछे क्या है? चोली के पीछे హలో, చోళీకి పీచే ఏముందో నేను చూపిస్తాను. 1 minute. పదండి, మొత్తం చూపెట్టాలి, వాడికి చెప్పాలి. ఓకే.